క్రికెట్ గో స్టోరీస్లో చెప్పే విషయాలు మీడియా రిపోర్ట్స్ ఆధారంగా లభించినవి. ఇందులోని విషయాల ప్రామాణికతని మిర్చి ధృవీకరించదు. గో స్టోరీస్ విత్ మిర్చి సరన్. మనలో చాలా మందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ని కేవలం స్పోర్ట్గానే చూడడమే కాకుండా మన ఫేవరెట్ క్రికెటర్స్ లైఫ్ని కూడా చాలా క్లోజ్గా ఫాలో అవుతూ ఉంటాం. కానీ ప్రతి మనిషిలానే క్రికెటర్స్ లైఫ్లో కూడా మనకి తెలియని కొన్ని డార్క్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అండ్ మన ఫేవరెట్ క్రికెటర్స్ కొంతమందికి పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అయ్యాయని మీలో ఎంతమందికి తెలుసు? వెల్కమ్ టు గో స్టోరీస్ విత్ మిర్చి సరన్. కళ్ళు చెదిరే స్వింగ్ బౌలింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బ్యాట్స్మెన్కి ముచ్చెమటలు పట్టించిన బౌలర్గా స్టూవర్ట్ బ్రాడ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఇంగ్లాండ్కి చాలా మ్యాచెస్లో, ముఖ్యంగా టెస్ట్ మ్యాచెస్లో గుర్తుండిపోయే విక్టరీస్ అందించాడు ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్. బ్రాడ్ యొక్క రికార్డ్స్ అండ్ స్టాట్స్ మనలో చాలా మందికి తెలిసిన తను అనుభూతి చెందిన ఒక డార్క్ ఇన్సిడెంట్ మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. అది 2014 లండన్లోని 5 స్టార్ హోటల్ అయిన లాంగ్హామ్ హోటల్లో ఇంగ్లాండ్ టీం స్టే చేస్తోంది. ఒక రాత్రి స్టూవర్ట్ బ్రాడ్ ఉంటున్న రూమ్ బాగా వేడిగా ఉంది. వేడి ఎక్కువగా ఉండడంతో తను పడుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఉన్నట్టుండి బాత్రూంలో ట్యాప్స్ నుంచి నీళ్లు వచ్చే శబ్దం మొదలైంది. ఆ శబ్దంతో బ్రాడ్ లేచి తన రూమ్లోని లైట్స్ ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేసిన వెంటనే బాత్రూంలోంచి నీళ్ళ శబ్దం దానంతటదే ఆగిపోయింది. బ్రాడ్ లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే బాత్రూమ్ నుంచి మళ్ళీ అదే శబ్దం రావడం మొదలైంది. దీనితో బ్రాడ్కి కంగారు పుట్టి తన రూమ్ని వెంటనే చేంజ్ చేసుకున్నారు. ఈ సంఘటన గురించి తనే స్వయంగా ఇంగ్లాండ్లో ఒక మీడియా సంస్థతో పంచుకున్నారు. లండన్లో లాంగ్హామ్ హోటల్ గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ హోటల్లో అనేక మందికి పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అయ్యాయని, అందులోనూ ఈ హోటల్లో రూమ్ నెంబర్ 333 ద మోస్ట్ హాంటెడ్ రూమ్ అని అంటూ ఉంటారు. మీకెప్పుడైనా రాత్రి పడుకున్నప్పుడు బాత్రూమ్ నుంచి సడన్గా నీళ్ళొచ్చే శబ్దం వస్తే ఏం చేస్తారు?